హాస్పిటల్ ఢిల్లీలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి లేదో జిల్లాకి ఒకటి కట్లే రైలు 3,20,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లు కొనడానికి ఏరోప్లేన్లు కొనడానికి సరదా టూర్లు వేయడానికి 30, 40, 50 కిలోమీటర్లకి ఈ మొఖానికి హెలికాప్టర్లు ఈ దరిద్రులు నా హెలికాప్టర్లే కదా వాడుకునేవారు 30 సంవత్సరాల క్రిందట అప్పుడు ఈ హెలికాప్టర్ మొక్కవేనా చూసారా ఇప్పుడు వీళ్ళకి సొంత హెలికాప్టర్లు ఒకడు ఎమ్మెల్సీ మొన్న అయ్యాడట వాడికి హెలికాప్టర్ అట ఒకడు ఉప ముఖ్యమంత్రి అట వీళ్ళ మొఖాలకి 25,000, 50,000, 100 కోట్లు విలువైన హెలికాప్టర్లు 5,000 కోట్లు రాష్ట్ర మెడికల్ కాలేజీ హాస్పిటల్కి పెట్టడానికి డబ్బులు లేవట చంద్రబాబు నాయుడు గారిని ఆస్తి 1,00,000 కోట్లు అన్నారే ఒక 5,000 కోట్లు ఇవ్వచ్చు కదా 1,00,000 రూపాయలు లేనప్పుడు నన్ను మీరు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కూడా 1,00,000 కోట్లు 5,00,000 కోట్లు ఉంది కదా ఆయనైనా ధ్యానం చేయొచ్చు కదా 5,000 కోట్లు సొంత డబ్బు మీకు చేత కాకపోతే 5,00,000 కోట్లు దానం చేశాను నాకు అఫీషియల్ పర్మిషన్లు FCRA లేవు మీరు సంతకం పెడితే డబ్బులు వస్తాయి కనుక పెట్టండి సంతకం 5,000 కోట్లు 5 వారాల్లో ఇస్తాను ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కలుస్తాను ఇదో నేను 3 సార్లు ఆఫర్ ఇచ్చాను ఇప్పటికి మీకు విద్యా వైద్యాన్ని ప్రైవేటైజేషన్ క్యూబాయే చేయలేదు గవర్నమెంట్ బాధ్యత మరి ఈ సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయరు ఈ పిల్లని బెట్టింగ్ యాప్నే 10 లక్షల కోట్లు నేను ఒక్కడనే ప్రిపేర్ చేశాను ఫైల్ చేశాను ఆర్గ్యూ చేశాను మే 23న ఆర్డర్ తెచ్చాను ఆగస్టు 1న ఆర్డర్ తెచ్చాను నాకు క్రెడిట్ వచ్చేస్తుందని పార్లమెంట్లో నా బిల్లు పెట్టి నా పేరు పెట్టేస్తారని నాకు చెప్పకుండా బిల్లు పెట్టి బిల్లు పాస్ చేశారు ఆ నరేష్ని బిల్లు పెట్టమన్నాను నాకు అవసరం లేదని 10 లక్షల కోట్లు విలువైన బెట్టింగ్ యాప్లు ముయించానా లేదా ఒంటరిగా పోరాడి ఇంకెవడైనా ఫైల్ చేశాడా పోరాడా ఆర్డర్ తెచ్చాడా ఇలాంటి ఆర్డర్లు 28 ఆర్డర్లు తీసుకొచ్చా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్ తేలదా ప్రత్యేక హోదా గురించి ఆర్డర్ తేలదా ఇదే రాష్ట్రంలో ఇదే హైకోర్టులో హైడ్రా మీద ఆర్డర్ తేలదా తెలంగాణలో ఎమ్మెల్యేల గురించి ఫస్ట్ పిల్లేసి ఆర్డర్ తీసుకురాలేదా ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద యూనివర్సిటీ భూములు అమ్ముతుంటే ఆర్డర్ తేలదా కామారెడ్డి రైతుల మీద ఆర్డర్ తేలదా మహిళల గురించి ఆర్డర్ తేలదా కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో అవి చేయకుండా చెప్తుంటే ఒక జడ్జి ఏదైనా కోప్పడి నా మీద ప్రేమతో సెటైర్లు వేస్తే అది రాస్తారు ఫ్రంట్ పేజీలో బుద్ధి లేని గాడిదలు అందరూను దేవుడు శపించిగాక మిమ్మల్ని అందరినీ ఎవరు నెగటివ్ రాస్తున్నాడు నెగటివ్ రాసిన వాళ్ళందరినీ వీడియో ఆ స్టేట్మెంట్ ఏమిచ్చారు ఆయన నాకు మొట్టుకాయలు పెట్టాడట ఒకడు అంటాడు ఆయన ఎంత గౌరవంగా డాక్టర్ పాల్ ఎలాగిచ్చారు నన్ను ఫస్ట్ వర్డ్ సెంటెన్స్ వినండి ఇంగ్లీష్లో అది నేను పెట్టేస్తున్నాను రికార్డింగ్ అంతానా డాక్టర్ పాల్ హ్యావ్ యూ మూవ్ టు ఢిల్లీ యువర్ హెడ్ క్వార్టర్స్ నేను ఏమి రిప్లై ఇచ్చాను యువర్ ఆనర్ వీ మస్ట్ ఫైట్ టుగెదర్ టు సేవ్ ఇంత మంచి ఆర్డర్ ఇచ్చిన సూర్యకాంత్ గారికి నాకు గొడవ పెట్టాలని చిట్టుకాయలు పెట్టారు ముట్టుకాయలు పెట్టారు అరే ఏపీ హైకోర్టుకి వెళ్ళమన్నారు ఆయన అన్నదంతానా ఆర్డర్ ఉంది ఆర్డర్లో క్లియర్గానే 1,00,000 కోట్లు విలువైన ఇంకొక ఆర్డర్ ఇచ్చారు నవంబర్ 3ని అంత మంచి ఆయన్ని నాకు గొడవలు పెట్టాలంటే అవుతుందా తప్పు కదా ఆలోచించాలి కదా మీ కొరకయ్యా నేను ఫైట్ చేస్తున్నాను ఈ రూమ్లో ఉన్న 50 మంది కుటుంబాలు ఏమవుతాయి రేపు ఇప్పుడు కిడ్నీని అమ్మేశారు తీసేశారు మీ కిడ్నీలు తీసేస్తారు వీళ్ళు అప్పుడు బుద్ధి ఉంటారు బుద్ధి ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు కేఎఫ్ఆర్ ఉండకపోవచ్చు ఈ దేశంలోనే ఉండకపోవచ్చు ఈ ప్రపంచంలోనే ఉండకపోవచ్చు ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు ఫైట్ చేస్తున్నా మీ మీడియా మీద దాడి చేస్తే వెళ్ళి ఖండించా మోహన్ బాబుతో క్షమాపణ చెప్పించా ఒక కెమెరామెన్ కొడితే దట్ ఈస్ కేఎఫ్ఆర్ బుద్ధి బుర్ర ఉండొద్దా రాసినప్పుడు పనికి వాళ్ళ రాతలు రాస్తారు కొంతమంది అందరూ కాదు 2, 3 అది కూడా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఎందుకు నేను కాపాడకపోతే ఎవరు కాపాడతాడు నేను ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు
30,000 అమ్మాయిలు పారిపోయారు, దొరికిపోయారు, వాళ్ళు తీసుకొచ్చే ఏడి సుమతియో ఒక అమ్మాయి ఏం పేరు అది, సుగాలి, మాట్లాడాను వారి కుటుంబంతో. సుగాలి అని ఊడిపోయాడు. ఏది సుగాలి, ఏది న్యాయం? అలాంటి వాళ్ళ గురించి మీరు రాయరే. ఏం దరువులు వేస్తారనా? నేను దేవుడితే దరువులే ఇస్తున్నా. కేపాలు ఒక్కడే అమ్ముడుపోకుండా ప్రతి పార్టీని, ప్రతి నాయకుడిని, ప్రతి గ్రూప్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను, బిల్లు వేస్తున్నాను, రూపాయి తీసుకోవట్లేదు. అరగంట సేపు అదాని ఎదురుగా కూర్చున్నప్పటికీ కాంప్రమైజ్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి. అదాని ఎప్పటి వరకు నేను చెప్పలేదు ఆయన కలిశాడని, మొదటిసారి చెప్తున్నా. ఈ దేశంలో ప్రపంచంలో సెకండ్ రిచెస్ట్ మ్యాన్. I told him, why don't you take that 15,000 acre, create 15,000 or 15 lakh jobs? Why did you take Gangavaram port? No, it is not steel plant అంటాడు. అమ్మిన జగన్కి తెలీదా అది స్టీల్ ప్లాంట్ అని? గంగవరంది చీఫ్ జస్టిస్కి తెలియదు. ఇక్కడ కొన్నోడు అదానికి తెలియదట అది స్టీల్ ప్లాంట్ అని. నా కేసు ఉంటుండగా 2021లోనే అమ్మాడు జగన్ 600 కోట్లకి 60,000 కోట్లది కొన్నాడు మహానుభావుడు. కంటెంప్ట్ కేసు వేస్తున్నాను. వదులుతున్నానా? ఇంగ్లీష్లో చెప్పాను వాళ్ళకి కూడా అర్థం అవడానికి. ఇంకొకడైతే 100,000 కోట్లు తీసుకొని నోరు మూసుకొని ఊరుకుంటాడు. నాకు ఎందుకు ఈ గొడవలని 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను. ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకొస్తే వీళ్ళు చేసిన పాడు పనులన్నీ కవర్ చేసి బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ హెల్త్ కేర్ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే చేసి చూపిస్తా. బుద్ధులను అందరూ జాయిన్ అవ్వండి, బుద్ధులను అందరూ అమ్ముకోండి. ఆ మీ కిడ్నీలు అమ్మిన రోజున మీ కూతుర్లు, మీ పిల్లలు ఎలాగ నరకం అనుభవిస్తారో ఇప్పుడు చెప్తున్నాను. ఇదే కానీ పీపీపీ కానీ ప్రైవేట్ అయితే మీ కుటుంబాలు కూడా 6 కోట్ల ఆంధ్రులు సఫర్ అవుతారు. అర్థమైందా? మానవుల హక్కు. ఇలాగ ఆడుకుంటున్నారా మీ జీవితాలతో?